హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే పద్మావతి విక్కీని వెతుక్కుంటూ ఆ గోడౌన్లోకి వెళ్ళి ఆ రౌడీ రాడ్తో తలపై కొట్టడంతో స్పృహ కోల్పోయి పడిపోతుంది. విక్కీతో పాటు వేరే రూమ్లో పద్మావతిని కూడా ఆ రౌడీలు కిడ్నాప్ చేసి ఉంచేస్తారు. ఇటువైపు పద్మావతి ఇంత నైట్ అయినా ఇంటికి రాలేదేంటి అని అరవింద, అను, నారాయణ వీళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. కుచల మాత్రం ఈ డ్యామేజ్ సారీ ఎంత చెప్పినా నాతో రాలేదు, ఇప్పుడు ఏమవుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా మురళి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు. మురళి మనసులో పద్మావతి విక్కీని వెతుక్కుంటూ వెళ్ళిందా, లేకపోతే అనుకోకుండా ఎక్కడికైనా వెళ్ళి చిక్కుకుందా, ఇంత రాత్రైనా పద్మావతి రాకుండా ఉండదే అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంకి ఆ మురళికి రౌడీ కాల్ చేస్తాడు. ఏంట్రా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఫోన్ చేయొద్దని అని అంటారు. సార్, ఒకసారి వినండి సార్, ఒక అమ్మాయి మా గోడౌన్లోకి వచ్చింది, తన్ని రాడ్డుతో కొట్టి కిడ్నాప్ చేశాం. మరి ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందో ఏంటోనని మాకు అర్థం కావటం లేదు. ఇప్పుడు తన్ని ఏం చేయమంటారు సార్? బయటికి వదిలేస్తే మా గురించి చెప్పేస్తుందేమోనని భయం వేస్తుంది అని అంటాడు ఆ రౌడీ. రేయ్, అమ్మాయి అంటున్నారు కదా, మీకు నచ్చింది చేసుకోండి, ఎంజాయ్ చేయండి, ఇది కూడా నన్నే అడుగుతారా మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి అని కాల్ కట్ చేస్తాడు మురళి. ఇంకా రౌడీ అయితే హ్యాపీగా ఉండొచ్చు అని పద్మావతి దగ్గరికి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా విక్కీ పద్మావతి, సారు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది సారు, ఎలా సారు అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే పైన ఒక విండో కనబడుతుంది విక్కీకి అండ్ పద్మావతికి. సారు, ఈ కిటికీలోంచి నేను మిమ్మల్ని చూడొచ్చు అని చెప్పి ఆ టైర్స్ అవన్నీ వేసుకొని అలా ఇంకా పైకి ఎక్కి కిటికీలో నుంచి విక్కీని చూస్తుంది పద్మావతిని చూస్తాడు విక్కీ. ఇద్దరు ఒకరిని ఒకరు చూస్తూ ప్రేమగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పద్మావతి, నిన్ను చూడాలని నేను ఎంతలా కోరుకున్నానో తెలుసా పద్మావతి అని పాపం చాలా బాధపడుతూ ఉంటాడు. సారు, మీరేమి కంగారు పడదు సారు, మిమ్మల్ని ఎలా అయినా నేను బయటికి తీసుకువెళ్తాను అని చాలా బాధపడుతూ ఉంటుంది పాపం పద్మావతి. కరెక్ట్గా అదే టైంకి రౌడీ లోపలికి వస్తున్న సౌండ్ వస్తుంది. సారు, ఆ రౌడీ వస్తున్నట్టున్నాడు, మీరు మాత్రం ఏమి బాధపడకండి సారు, మనం ఎలా అయినా ఎక్కండి, వెళ్ళిపోదాం అని పాపం ఏమీ జరగనట్టు కిందకి దిగుతుంది పద్మావతి. అప్పుడే ఆ రౌడీ పద్మావతి దగ్గరికి వస్తాడు. ఏంటి, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావా? నువ్వు ఏదైనా చేసుకోలే, అయినా ఒంటరిగా మా గోడౌన్కి నిన్ను ఎవరు రమ్మన్నారు అని అడుగుతాడు ఆ రౌడీ. ఇంకా సైలెంట్గా ఉంటుంది పద్మావతి. నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు, ఇప్పుడు టైం కూడా చాలా అయింది, నువ్వు ఇంటికి రాలేదేంటని మీ ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉండొచ్చు. వాళ్ళు కంగారు పడకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చేయాలి కదా, నేను చెప్పినట్టు విను, అప్పుడు నేను నిన్ను వదిలేస్తాను అని ఇంకా తన షోల్డర్ పై చెయ్యి వేయాలనుకుంటాడు ఆ రౌడీ. ఎంత ధైర్యం రా నీకు, నా మీదే చెయ్యాలనుకుంటావా అని ఇంకా రౌడీని కొట్టబోతుంది పద్మావతి. కానీ రౌడీ పద్మావతి చేతిని గట్టిగా పట్టుకొని పద్మావతి దగ్గరగా వెళ్తూ ఉంటాడు. పద్మావతికి పాపం చాలా ఇరిటేటింగ్గా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. నీకు ఇప్పుడు ఎవ్వరూ కాపాడడానికి లేరు, నువ్వు చచ్చినట్టు నా మాట వినాల్సిందే అని అంటాడు ఆ రౌడీ పద్మావతితో. సారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది పద్మావతి. ఇంకా పాపం పద్మావతి అరుపు వినపడేసరికి విక్కీ మళ్ళీ ఆ కిటికీ లైక్ ఆ విండో అయితే ఎక్కుతాడనమాట. రేయ్, ఎవరా నువ్వు, తనపై ఎందుకురా చెయ్యేస్తున్నావు? చెప్తున్నా, తనపై నీ చెయ్యి పడిందో నీ అంత చూస్తా అని గట్టిగా అరుస్తాడు విక్కీ. నువ్వేంటి తెగ ఫీల్ అయిపోతున్నావు? తను నీకు చుట్టమా, బంధువా, ఏమవుతుందనరా, నువ్వెందుకు అంతలా ఫీల్ అయిపోతున్నావు? తను నువ్వెంత చెప్పినా ఇవాళ నా మాట వినాల్సిందే అని అంటాడు రౌడీ. షటప్, జస్ట్ షటప్, తను ఎవరో తెలుసా, నా భార్యరా అని అంటాడు విక్కీ. ఆ మాట విన్న రౌడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నేను అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి తన మెడలో 3 ముళ్ళు కట్టిన భర్తన్రా అని చెప్తాడు విక్కీ. విక్కీ తన భార్యగా పద్మావతిని ఒప్పుకున్నందుకు పద్మావతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పద్మావతి చాలా ప్రేమగా విక్కీ వైపు చూస్తూ ఉండిపోతుంది. ఓ అవునారా, అయితే నాకేంటి, నీ భార్య అంటున్నావు, నిన్ను మేం కిడ్నాప్ చేసాం, ఎలాగో నిన్ను చంపేయబోతున్నాం, నువ్వు లేకుండా తను కూడా ఎందుకుంటుంది? అందుకే నీ కళ్ళ ముందే
తనపై చెయ్యేస్తా అని ఆ రౌడీ ఇంకా పద్మావతి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటాడు. ఇంకా విక్కీకి చాలా కట్టలు తెంచుకున్న కోపం వస్తుంది. ఆ కోపంతో విక్కీ ఇంకా గట్టిగా అరుస్తూ ఆ విండోకి ఏవైతే గ్రిల్స్ ఉన్నాయో అవి గట్టిగా తన చేత్తో పీకి పారేస్తారు. విక్కీలో అంత కోపం, అంత స్ట్రెంగ్త్ ని చూసి ఆ రౌడీ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. పద్మావతి కూడా అలా విక్కీ వైపు చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోతుంది. విక్కీ ఇంకా కిటికీలో నుంచి లోపలికి దూకి వెంటనే ఆ రౌడీ కాలర్ పట్టుకుంటాడు. ఆ రౌడీని పటా పటా అని చెప్పి ఇంకా బాగా కొడుతూ ఉంటాడు విక్కీ. ఇంకా రౌడీని బాగా కొడతాడనమాట విక్కీ. పద్మావతి సరు సరు అని చెప్పి పాపం ఆపుతూ ఉంటుంది రౌడీని కొట్టకుండా. పద్మావతి నువ్వు ఆగు పద్మావతి, వీడు నీపై చెయ్యి వేస్తాడా అని ఆ రౌడీని బాగా కొడతాడనమాట విక్కీ. ఇంకా అందరూ రౌడీలు వచ్చేసేలోపు పద్మావతి విక్కీతో సరు మనం వాళ్ళు వచ్చేలోపు నుండి వెళ్ళిపోవాలా, రండి సారు రండి వెళ్దాం అని విక్కీ పద్మావతి చేయి పట్టుకొని అలా బయటికి తీసుకువచ్చేస్తుంది. ఇంకా అడ్డొచ్చిన రౌడీలందరినీ విక్కీ బాగా కొడుతూ ఉంటాడు. ఇంకా పద్మావతి విక్కీ అలా గోడౌన్ నుండి బయటికి వచ్చేస్తారు. పద్మావతి ఆ గరుడ స్కూటర్ ని తీసుకొస్తుంది కదా, ఇంకా టీవీఎస్ స్కూటర్ పైనే పద్మావతి కూర్చొని సారు రండి సారు వెళ్దామని చెప్పి అంటుంది. ఇంకా విక్కీ కూడా పద్మావతి వెనకాల కూర్చుంటాడు. అలా ఇద్దరు దూరంగా వెళ్ళిపోతారు. పద్మావతి విక్కీ ఒక ప్లేస్లో ఆగుతారు. ఇంకా వెంటనే విక్కీ పద్మావతిని హక్ చేసుకుంటారు. సారు మీరు లేకపోతే నేను ఏమైపోతాను సారు, అయినా మీరు కిడ్నాప్ ఎలా అయ్యారు సారు అని అడుగుతుంది పద్మావతి. పద్మావతి నాకిలా జరగాల్సిందే, నేను పాపం ప్రాయశ్చిత్తం తీర్చుకోవాల్సిందే. ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టాను, నిన్ను ఎంతలానో హింస పెట్టాను. ఇవాళ వాటికి నాకు పుణ్యం దొరికింది, ఇవాళ వాటికి పరిహారం నేను చెల్లిస్తున్నాను అని అంటాడు విక్కీ. అసలు ఏమైంది సారు, మీ నోటితో అలా అనద్దు, మీరు ఎంతో మంచివారు, ఎంతో గొప్పవారు, మీరు అలా అనకూడదు సారు అని అంటుంది పద్మావతి. అసలు ఎవరు సారు, ఎవరు మిమ్మల్ని కిడ్నాప్ చేసింది, అసలు ఎవరు సారు అని అడుగుతుంది. ఇంకెవరు పద్మావతి, ఆ మూర్ఖుడు మురళి అని చెప్తాడు విక్కీ. ఒక్కసారిగా పద్మావతి షాక్ అయిపోతుంది. వాడే అనుకున్నాను సారు, వాడిపై నాకు అనుమానం కూడా వచ్చిండాది, కానీ వాడు నాకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు సారు. మీ ప్రాణానికి వాడు ప్రమాదం తెచ్చుండాడు. ఇకపై ఎవ్వరు చెప్పినా నేనాడి విషయంలో వినేదేలే. వాడిని చంపి నా పగ తీర్చుకుంటాను సారు. వాడి బండారం మనం బయట పెట్టాలా అని అంటుంది పద్మావతి. అవును పద్మావతి, ఖచ్చితంగా వాడి బండారం మనం బయట పెట్టాలి అని ఇంకా విక్కీ పద్మావతి ఇద్దరు ఫిక్స్ అవుతారు. ఇంకా అలా పద్మావతి అండ్ విక్కీ ఇంటికి బయలుదేరతారు. ఇంటికి బయలుదేరే లోపే విక్కీ పద్మావతి ఇంకా కోపంగా ఇంటి లోపలికి వస్తూ ఉంటారు. విక్కీ పద్మావతి ఇంటి లోపలికి రాగానే అరవింద విక్కీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ దెబ్బలేంట్రా, ఏమైందిరా అని అడుగుతూ ఉంటుంది అరవింద. విక్కీ మురళి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. పద్మావతి కూడా మురళి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు నా గురించి వీడు నిజం చెప్పేస్తాడా? ఒకవేళ చెప్తే ఎలా? ఇప్పుడు నేను ఎలా కవర్ చేసుకోవాలి అని అటు ఇటు చూస్తూ ఇంకా దొంగలా ఆలోచిస్తూ ఉంటాడు మురళి. విక్కీ సైలెంట్గా ఉంటాడు. చెప్పవేంటి విక్కీ, యుఎస్ వెళ్ళావు, మళ్ళీ ఎప్పుడు వచ్చావు, అసలు ఈ గాయాలేంటి, ఒంటి నిండా రక్తం ఏంటి, అసలు ఏమైంది విక్కీ అని అడుగుతుంది అరవింద. అక్క నువ్వు తట్టుకుంటానంటే నీకొక నిజం చెప్తానక్కా అని అంటాడు విక్కీ. ఏంట్రా అది అని అడుగుతుంది. విక్కీ ఇప్పుడేం మాట్లాడతావు, చాలా బ్లడ్ పోయినట్టుంది, ముందు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకో, రా వెళ్దాం అని మురళి విక్కీ చేయి పట్టుకుంటాడు. విక్కీ ఒక్కసారిగా మురళి కాలర్ గట్టిగా పట్టుకుంటాడు. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. విక్కీ అని గట్టిగా అరుస్తారు నారాయణ. బాబాయ్ మీరు ఆగండి, మీకు ఏమీ తెలీదు, నన్ను అందరిని ముందు చెప్పనివ్వండి, నిజం చెప్పనివ్వండి అని గట్టిగా అరుస్తాడు విక్కీ. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి విక్కీ నువ్వు మాట్లాడేది అని అంటారు అరవింద. అక్కా నేను యుఎస్ వెళ్ళలేదు, నన్ను మధ్యలోనే ఈ కిడ్నాప్ చేశారు. నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసాకా? ఇదిగో మన కళ్ళ ముందు కపటి నాటకాలు ఆడుతూ లేనిపోని ప్రేమలు చూపిస్తూ మన ఆస్తి కాజేయాలనుకున్న ఈ దుర్మార్గుడు మురళీనే నన్ను కిడ్నాప్ చేయించాడక్కా అని అంటాడు విక్కీ. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. మురళి ఎలా అయినా ఈ విషయాన్ని కవర్ చేయాలి అని. విక్కీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి విక్కీ అని అంటాడు. ఏయ్ షటప్, జస్ట్ షటప్, దబాయించాలని చూడొద్దు, నువ్వు నన్ను కిడ్నాప్ చేయించావు,
ఆస్తి కోసం ఈ నాటకాలు ఆడుతున్నాడు అక్క వీడు అని ఇంటి నుండి గెంటి వేయాలనుకుంటాడు మురళిని విక్కీ. మురళి కాలు రోజులు. మురళి ఏంటి విక్కీ, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పెద్దంతరం చిన్నంతరం లేదా? నీ దగ్గర సాక్ష్యాలున్నాయా? సరే విక్కీ, నీకు కిడ్నాప్ చేయాల్సిన అవసరం నాకుంది అని అనుకుందాం. నువ్వు నన్ను చూసావా? చూస్తే సాక్ష్యం ఏది? సాక్ష్యం ఏది అని అడుగుతాడు మురళి. ఒక్కసారిగా విక్కీ షాక్ అయిపోతాడు. పోనీ ఆస్తి కోసమే నీతో నేను కిడ్నాప్ చేయించానని అనుకుంటే నువ్వు ఆ చీకట్లో ఎవరిని చూసావో ఏంటో, ఎవరని నన్ను అనుకుంటున్నావో ఏంటో, నీకు మొహం సరిగ్గా కనబడిందా? అసలు నీకు నేనని ఎలా నమ్మకంగా చెప్పగలుగుతున్నావు? సాక్ష్యం ఉందా? సాక్ష్యం ఉందా అని అడుగుతాడు మురళి. సాక్ష్యం లేదు కానీ అక్క అని అంటాడు అరవింద. ఆపు విక్కీ అని గట్టిగా అరుస్తుంది అరవింద. అక్క అది కాదక్క అని అంటాడు విక్కీ. విక్కీ, నేను ఎప్పుడు నీ మాట విన్నాను, నీ మాట నమ్మాను. నువ్వు నన్ను బిడ్డగా చూసుకున్నాను, నువ్వు నన్ను అమ్మలా చూసుకున్నావు. కానీ ఎందుకురా, ఎందుకు మీ బావగారి విషయంలో నువ్వు ఇంతలా పొరపాటు పడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఆయన నిలువెత్తు మంచితనానికి మారుపేరు. ఆయన ఎంతో మంచివాడు. అలాంటి మంచివారిది నువ్వు అపార్థం చేసుకోవడానికి, నువ్వు నిందలు వేయడానికి ఎలా ఎలా నీకు మనసొస్తుంది విక్కీ? నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం నా భర్తకి ఏముంది? ఆయన చూడని డబ్బా, ఆయన చూడని ఆస్త. ఒక్కసారి నన్ను రానమ్మా, నీ ఆస్తి నాకు రాసివ్వు అంటే ఒక్క సంతకం పెడతాను. కానీ ఆయన నోటితో నన్ను ఎప్పుడు ఆస్తుల గురించి కానీ, డబ్బుల గురించి కానీ, బంగళాల గురించి కానీ వేటి గురించి నన్ను అడగలేదు. రానమ్మా, నువ్వంటే నాకు ప్రాణం, నేను నీతోనే ఉంటాను, చచ్చేంత వరకు నీతోనే ఉంటానని నన్నుగా చూసి నా మనసుని అర్థం చేసుకుని నన్ను పెళ్లి చేసుకున్నారు. పోనీ నీ వైపు ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే అప్పుడు నేను నమ్మేదాన్ని. ఎలాంటి సాక్ష్యం లేకుండా మీ బావగారిపై అంతటి నిందలు వేయడం కరెక్ట్ కాదు విక్కీ అని అంటుంది అరవింద. మురళి మనసులో హమ్మయ్యా, ఈ అరవింద నన్ను వెనకేసుకుని వస్తుంది, ఇక ఈ మురళి ఈ విక్కీ ఏమీ చేయలేడు అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. రానమ్మ, చూసేవా రానమ్మ, ఈ ఇంట్లో నాకు ఎన్ని అవమానాలు జరుగుతున్నాయో. విక్కీ చిన్నవాడు, ఆవేశపరుడు, ఆవేశంలో ఏదో ఒక మాట అంటాడని ఇన్నాళ్ళు నేను విక్కీని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇవాళ నేను విక్కీని కిడ్నాప్ చేశానంట, అది కూడా డబ్బు కోసం. ఏంటి రానమ్మ, ఏంటి నాకు ఈ దుస్థితి? నేను ఈ ఇంట్లో ఉండను రానమ్మ అని నాటకం వేస్తూ ఉంటాడు మురళి. ఏమండి, వద్దు, మీరు అలా అనొద్దండి. మీరు నా ప్రాణం, మీరు లేకపోతే నాకు ఈ ఇల్లు ఎందుకండి? మీరు వెళ్ళిపోతే నేను మీతో వచ్చేస్తాను అని అంటుంది అరవింద. ఒక్కసారిగా పద్మావతి అండ్ విక్కీ షాక్ అయిపోతారు. చూసావా విక్కీ, ఈయనకి ఆస్తి అంటే మక్కువే ఉంటే ఎందుకు ఇలా మాట్లాడతారు? ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటారు? క్షమాపణ చెప్పు, సారీ చెప్పు విక్కీ అని అంటుంది అరవింద. అక్క ఇప్పుడు నా దగ్గర సాక్ష్యాధారాలు లేవు, కానీ ఏదో ఒక రోజు నేను సాక్ష్యాధారాలు తీసుకువచ్చి నీ కళ్ళ ముందే వీడిని నిలువునా పాతేస్తాను. ఇది ఈ విక్కీ చేస్తున్న ఛాలెంజ్ అని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు విక్కీ. పద్మావతిని అరవింద చూస్తూ చెప్తుంది. ఏంటి పద్మావతి, ఏంటిది? నా భర్తపై ఎందుకు విక్కీ అన్ని నిందలు వేస్తున్నాడు అని అడుగుతుంది. వదినా, మీరు కంగారు పడద్దు. అయినా సాక్ష్యాధారాలు ఒక్కసారి దొరికితే ఎవరు ఎలాంటి వారు అనేది మీకు నిరూపణ అవుతుంది కదా వదినా. మీరేమీ బాధపడకండి, మీరింక ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళందరూ వదిలేయండి అని విక్కీ దగ్గరికి వెళ్ళిపోతుంది పాపం పద్మావతి. అమ్మయ్యా, నేను సేవ్ అయిపోయాను. అయినా ఈ అరవింద ఎంత తింగరిదో అని మనసులో అనుకుంటాడు మురళి. ఇటువైపు దివ్య కూడా అమ్మయ్యా, అక్క బావని సేవ్ చేసింది, లేకపోతే ఇద్దరం దొరికిపోయే వాళ్ళం, అక్క ఎంత తింగరిదో అని మనసులో అనుకుంటుంది దివ్య కూడా. ఇది ఇలా ఉండగా విక్కీ దగ్గరికి పద్మావతి వెళ్తుంది. ఎందుకు సారు అంత ఆవేశం అని అడుగుతుంది. లేకపోతే ఏంటి పద్మావతి, వాడు మా అక్కని బకరాని చేస్తుంటే, నిలువెత్తున మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అని అడుగుతాడు విక్కీ. చూస్తూ ఊరుకోమని ఎవరు చెప్పారు సారు? అయినా మనం కేవలం ఆవేశంతో మాత్రమే కాదు, ఆలోచన ఉండాలా. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు సారు. వాడు ఎంత కపటి మోసగాడంటే ఎలాంటి వాళ్ళనైనా వాడి వైపు తిప్పుకోగలడు. మన దగ్గర సాక్ష్యాధారాలు లేవనే కదా వదిన గారు కూడా మనల్ని నమ్మటం లేదు. వదిన గారికి మనం సాక్ష్యాలు చూపిస్తే ఖచ్చితంగా వాడి తప్పనేది బయటపడుతుంది కదా సారు అని అంటుంది పద్మావతి. మనం సాక్ష్యాధారాలు తీసుకువద్దాం సారు. ఏది ఏం చేసినా వాడి దుర్మార్గాలని మనం బయట పెడదాం
అప్పుడు ఎవరైనా నమ్మాల్సిందే కదా అని అంటుంది పద్మావతి. పద్మావతి మాటలకి ఆలోచిస్తూ ఉంటాడు విక్కీ. ఏంది సారు, ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది పద్మావతి. పద్మావతి, నువ్వు నాకు ఎప్పుడూ తోడుగానే ఉన్నావు. నేను నిన్ను కోప్పడినా, నిన్ను భార్యగా స్వీకరించకపోయినా, నిన్ను నేను అర్థం చేసుకోకపోయినా ఎప్పుడు నాకు తోడుగానే ఉన్నావు. ఇప్పుడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు, ఎవరు ఎలాంటి నిజస్వరూపం అని తెలుసుకున్నప్పుడు కూడా నాకు నువ్వు తోడుగానే ఉంటున్నావు. నీలాంటి భార్యని ఇన్నాళ్ళు దూరం పెట్టినందుకు నా మీద నాకే కోపం వస్తుంది పద్మావతి అని అంటాడు విక్కీ. సారు, మీరు నన్ను అర్థం చేసుకున్నారు. మీ ప్రేమను నాకు ఇస్తున్నారు. ఇది చాలు సారు నా జీవితానికి. ఇది చాలు. ఇక మనం ఒకే పనిపై ఉండాలా. ఆ మురళీగాడి నిజస్వరూపం బయట పెట్టేంత వరకు మనం ఖచ్చితంగా ఆ పని మీదే ఉండాలి సారు. ఆ పని మీదే మనం పోరాడుతూ ఉండాలి అని అంటుంది పద్మావతి. తప్పకుండా పద్మావతి, తప్పకుండా అని ఇంకా విక్కీ పద్మావతి అలా ప్రేమగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న మురళి ఒక్కసారిగా షాక్ అయిపోయి, నేను ఏది జరగకూడదనుకున్నానో అదే జరుగుతోంది. ఈ విక్కీ పద్మావతిని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరు చెప్పినా విక్కీకి పద్మావతిపై ద్వేషం రాదు. ఏం చేయాలి, నన్ను ఎలా కాపాడుకోవాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు విక్కీ గురించి, పద్మావతి గురించి మురళి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.